ప్రైజ్ ద లార్డ్. 128 కీర్తన 5వ వచనం చూసినట్లయితే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఈరోజు ఆశీర్వాదాల కోసం ప్రయాసపడుతున్నావు కదా, ప్రభు సన్నిధిలో ప్రభు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థిస్తున్నావు కదా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగో ఆశీర్వదింపబడతాడని చెప్పి అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు ఒక వ్యక్తికి కావాల్సిన సమస్త ఆశీర్వాదాలు మనకు 128వ కీర్తనలో కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు నీవు ఆశీర్వదింపబడాలి, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, నీ సంతతి దీవింపబడాలి అంటే, ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటకు లోబడుతూ ఆయన చిత్తానుసారంగా నడిపింపబడండి. అది ఎడారైనా సరే, అరణ్య మార్గమైనా సరే, ఇక ఈ పని చేస్తే ఈ మార్గంలో వెళ్తే ఏం జరుగుద్దో అని అర్థం కాని పరిస్థితులు, ప్రతికూలమైన అనుభవాలు ఉన్నా కూడా ప్రభు చిత్తానుసారంగా నడిపింపబడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ప్రభు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన దీవెనలతో మీరు నడిపింపబడతాడు. యెహోవా ఆశీర్వదించినలా మనం ఎలా ఉంటామంటే ఐశ్వర్యవంతులుగా మార్చబడతాం. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది, కానీ దానిలో కష్టం చేత ఎక్కువ కాదు. కాబట్టి నిశ్చయంగా ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటుండగా అధికమైన దీవెన, ఆశీర్వాదం మీరు అనుభవించుదురు కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.